వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజాగా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా అవినాష్ రెడ్డి సంబంధించిన ఇన్సిడెంట్. అదేంటంటే పులివెందుల్లో ఒక బిల్డింగ్ని అడ్డగోలుగా 12 కోట్లు పెట్టి గవర్నమెంట్ చేత అంటే టూరిజం శాఖ చేత కొనించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఏంటండి ఇది? అంటే వైసీపీ అక్రమాలు రోజు రోజుకి ఇలా బయటపడుతూనే ఉన్నాయి. జిల్లాల వారీగా, స్టేట్ వారీగా, ఏ డిపార్ట్మెంట్ పడితే ఆ డిపార్ట్మెంట్లో ఈ విధమైనటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజానికి నిన్న జరిగినటువంటి పులివెందుల బిల్డింగ్, టూరిజం బిల్డింగ్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి? యాక్చువల్గా మనము మొన్న అదేంటి రిషికొండ గురించి మాట్లాడుకున్నాం. అవును, అక్కడేమో కనబడుతున్నాయి పెద్ద పెద్ద కట్టడాలు ఏవేమో. పైగా పర్యాటక శాఖ అని చెప్పేసి వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి ట్రై చేశారు. బాగానే ఉంది, అంతవరకు వదిలేద్దాం. ఊరికే సరదాగా అట్లా వెళ్తా ఇట్లా అవినాష్ రెడ్డి వైపు చూశారు. పెద్ద ఏం కాదు, అది ఒక చిన్న ల్యాండ్ అండి, ఎకరంన్నర ఉంటుంది అంతే. ఎకరంన్నర ల్యాండ్. దాంట్లో ఏదో చిన్నగా ఏదో కట్టుకున్నాడు. అంటే మరి పెద్ద అద్భుతమైన బంగ్లా కూడా కాదు. అవినాష్ రెడ్డి వాళ్ళ బావదట. సరదాగా జస్ట్ సింపుల్గా ఏదో ఒకటి. మనం ఇప్పుడు నార్మల్గా కింద సూపర్ మార్కెట్ 2 షట్టర్లు పైన ఒక ఫ్లోర్ వేసుకుంటారు, అట్లాంటిదే సింపుల్ బిల్డింగ్. అంటే మహా చెప్పంటే పిల్లర్లకి ఆ స్లాబ్కి ఎంత చేసినా 2 కోట్లు కూడా అసలు వర్త్ఫుల్ కాదు అది. ఆ ల్యాండ్ కూడా 1.5 కోట్లున్నర ఉంటుందేమో ఇప్పుడు ఈ రోజు రేటు ప్రకారం. ఓకేనా? అంటే అంత కూడా ఉండదు, 2 కోట్లు ఉండొచ్చు అంతే. అంత కూడా ఉండదు సార్ పులివెందులలో. అసలు మెయిన్ టౌన్ కూడా కాదు కదా. సరే పోన్లే, ఉండని తప్పే ఉంది. ఒక మొత్తం కలిపి దాని వాల్యుయేషన్ ఎంత ఇస్తున్నా 2-3 కోట్ల కంటే ఎక్కువ ఉండదండి, విత్ ల్యాండ్ ప్లస్ కన్స్ట్రక్షన్. ఇకపోతే ఆయన ఏం చేశాడంటే, ఆయనకు సంబంధించిన వాళ్ళ బావకు సరదా ల్యాండ్ ఉంటే టూరిజం శాఖకి ఒక ఉత్తరం రాసుకున్నాడు, ఇక్కడ మీరు ఒక 4 స్టార్ హోటల్ కట్టాలి అని. మరి ఆ పులివెందులలో ఆ 4 స్టార్ హోటల్లో ఇప్పుడు ఏ విదేశీ పర్యాటకుడు వచ్చి కూర్చుంటాడో, వాడు ఏం చూస్తాడో తెలియదు. మరి 4 స్టార్ హోటల్ అయితే ఉంది, కట్టాలి. సరే కడుతున్నాం, బాగానే ఉంది. దానికి వీళ్ళు ఏం చేశారు, జీవో పాస్ చేసి అన్ని ఏవేవో చేసుకొని ఆ ల్యాండ్కి వాల్యుయేషన్, బిల్డింగ్ వాల్యుయేషన్ అంతా కలిపి 12 కోట్లకి పెట్టారు. దీంట్లో వీళ్ళు ఏం రాశారంటే 2.5 ఎకరాల ఉన్నటువంటి బిల్డింగ్ కాదు, అది 1.5 ఎకరం ఉంది. మరి మిగతా ఎకరం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో తెలియదు. దాన్ని మరి ఇక స్టాంపులు అయితే పడ్డాయి. 12 కోట్లండి. అంటే యాక్చువల్గా ప్రభుత్వము ఏదైనా కొంటే తక్కువ కొంటదని తెలుసు మనకు, కానీ అంటే ఉన్న వాల్యూకి 4-5 ఎక్కువ వేసి కొంటదని నేను ఇప్పటిదాకా వినలా. ఇప్పుడు మనకు ఒక అవుటర్ రింగ్ రోడ్ పడ్డా, లేకపోతే ఒక ఏదైనా ఫ్లైఓవర్లో పడ్డా కూడా, కొన్ని ఎయిర్పోర్ట్ వస్తుంది అది వస్తుందన్న, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లను తక్కువ కొనేస్తారు మోస్ట్లీ. దాని వాల్యూ కంటే ఇంకా తక్కువ చేసి కొంటారు కంపల్సరీ. గవర్నమెంట్ అంతా అంతే, గవర్నమెంట్ వాల్యూ కింద కొంటారు అంతే. సో మార్కెట్ వాల్యూ అంతే పెట్టరు. మార్కెట్ వాల్యూ వాళ్ళకి అనవసరం. మా గవర్నమెంట్ వాల్యూ ఇంత ఉంది, ఇంతే, మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సరే ఇస్తాం పోండి చావండి, ఏదో ఒక రకంగా తీసేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ని గవర్నమెంట్ ఇప్పుడు అది 1.5-1.5 విలువ ల్యాండ్, ఆ బిల్డింగ్ పాపం కట్టుకున్నాడు కాబట్టి దానికి కూడా ఒక 50 లక్షల కంటే ఎక్కువ ఉండదు సార్. అది 2 కోట్లు అంటే 10 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? అవినాష్ రెడ్డి అంతే కదా, ట్యాక్స్ కట్టిన డబ్బులు. సరే ఇప్పుడు అది పర్యాటక శాఖ. అక్కడ పర్యాటక ప్రదేశాలు ఏంటో చెప్పు ఫస్ట్. పులివెందులలో ఏమున్నాయి? ఎవరిని చూడాలి? అవినాష్ రెడ్డి ఇంటిని చూడాలా, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చూడాలా, లేకపోతే జగన్ ఇంటిని చూడాలా? ఎవరిని చూడాలి? బేసికలీ పర్యాటకమే కదా. ఏముంటుంది సార్ పర్యాటకం అంటే? ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ పార్క్ ఉండాలి, లేకపోతే ఏదన్నా మంచి చెరువు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంకేదో ఉండాలి. ఒక బీచో ఏమీ లేదు. అది అక్కడ ల్యాండ్ కనీసం పొలాలకు కూడా పనికిరాని ల్యాండ్లు ఉన్నటువంటి ఒక బేర్ ఏరియా మహా అయితే. లేదు అన్నా కూడా ఇప్పుడు పర్యాటక శాఖ ఏదైనా ప్రైవేట్ వాడు ఎవడన్నా హోటల్ కట్టుకున్నా కూడా ఏ ఓయోకో గీయోకో ఇచ్చుకుంటే అప్పుడప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిపోయే ఉంటాయి కదా, వాళ్ళు వీళ్ళు ఉండడానికి ఉంటుంది అంతే. లేదా పెళ్లిలో పెడాకులో జరిగినప్పుడు ఎవడో ఒకడు ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళ అదృష్టం బాగుండే ఏదైనా సినిమా షూటింగ్లో లేకపోతే ఆడియో ఫంక్షన్లో జరిగినా కూడా ఎవరో ఒకరు ఉన్నట్టు ఉంటుంది. లేదు కడప ఎయిర్పోర్ట్లో ఎవరో దిగారు, దగ్గరలో మంచి హోటల్ కావాలి, అక్కడ ఏదో 4 స్టార్ హోటల్ ఉందంటే అక్కడ ఉండి తెల్లారు లేసి ఆయన వైజాగ్ ఎక్కడికో పోవాలి. ఇవే అవసరాలు, అంటే చాలా రేర్ అవసరాలు. దాన్ని మళ్ళీ పర్యాటక శాఖ ఎలా గుర్తించిందో అర్థం కంటే ప్రైవేట్కే రేర్ బిజినెస్ అది. ఇప్పుడు పర్యాటక ఇప్పుడు మీరున్నారండి పులివెందులు చూడడానికి వెళ్తున్నామని ఫ్యామిలీతో ఇలా హోటల్లో ఉంటారా? ఎందుకు ఉంటారు చెప్పండి? డబ్బులు ఇచ్చి మరి ఆన్లైన్లో బుక్ చేసుకొని. సరే అలా అంటే విచ్చలవిడిగా ఏదో కొనిపించేశారు. యాక్చువల్గా కలెక్టర్ తీసుకుందామని చెప్పేసి పర్యాటక శాఖ రాస్తే పర్యాటక శాఖ చూస్తుంటే ఆల్రెడీ సీఎంఓ నుంచి ప్రెజర్ వచ్చిందంట తీసుకోండి.
ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోవాల్సిందే అది. ఎందుకు సార్ అంత ఖచ్చితం ఏముందని? అంటే ఎక్కడ ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని దోచుకోవడానికి ఇంకా ఉపయోగించాలి. చెప్పాలి, మన కేబీఆర్ పార్క్ చుట్టే అసలు పట్టుమని హోటల్స్ 10 లేవండి. అవును. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అసలు ఇక్కడ ఉన్న హోటల్స్ కూడా, ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉన్న హోటల్ కూడా ఎల్వి ప్రసాద్ నమ్ముకొని ఒకటి ఉంది. నెక్స్ట్ బసవతారకంని నమ్ముకొని ఒకటి 2 ఉన్నాయి. అవును. అంతే, అంతమించి అసలు ఇక్కడే హోటల్స్ లేవు. అంటే ఇంత డెవలప్డ్ సిటీలో ఇక పులివెందులలో నీకు 4 స్టార్ హోటల్ ఎందుకు? ఎక్కడి నుంచి వస్తారు పర్యాటకులు? అంటే పర్యాటకులు రావాలంటే వాళ్ళు పర్యటించడానికి ఏదో జావాలి కదా అక్కడ. ఏమీ లేదు అక్కడ. మరి దేన్ని చూస్తారు? అలా కరెంటు స్తంభాల చెట్లు, ఇది పులివెందుల చెట్టు అండి అని చెప్పి ఫోటో దిగి వెళ్తారు అక్కడ నుంచి. అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పర్యాటక శాఖకి ఆ టైంలో మంత్రి ఎవరు? రోజా. అవును. ఎవడికో అడ్రస్ లేనోడికి 10 కోట్లు అకౌంట్లోకి ఇస్తే మరి ఈమెదే అడ్రస్, ఈమె ఎన్ని కోట్లు వెనక్కి వేసుకుంది? అంతేగా. ఆ బెంచ్ మాట్లాడుకుందా? ఆ బెంచ్ కాలంలో అట్లా వచ్చినాయి కదా. అంతే కదా. ఇప్పుడు అంటే అడ్రస్ లేనోడే కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించిన బావా, అవును, దూరపు చుట్టం. అవును. మీ జగనన్నకి సంబంధించి ఎవడికో సంబంధించి దూరపు చుట్టానికి నువ్వు అంతిచ్చావు. మరి నీకు సంబంధించి నీ కొడుక్కి, నీ కూతురికి, మీ ఆయనకి, మీ ఆయన అన్నదమ్ములకి, నీ అక్క చెల్లెలకి ఏమి తెచ్చావు, ఏమి ఇచ్చుకున్నావు, ఎన్నెన్ని కట్టించుకున్నావు పర్యాటక శాఖ అని చెప్పేసి అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఒకటి బయటకు వస్తాయి. మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఓకే. ఇది అండి అవినాష్ రెడ్డి పులివెందుల్లో ఏదైతే 4 స్టార్ హోటల్ ఉందో దానికి సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.